90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఏపీ ఇంటర్మీడియట్ విద్యలో సమూల సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో ఎన్సీఈఆర్టీ సిలబస్ అమల్లోకి రావడంతో దానికి అనుగుణంగా ఇంటర్ విద్యలో కూడా మార్పులకు సిద్ధమైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలగించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను తొలగించనున్నట్లు బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇకపై కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనుంది. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. ఇంటర్ విద్యలో సంస్కరణలపైన విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. బోర్డు కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుందని తెలిపారు. ఈ అంశంపైన విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీంతో నీట్, జేడబ్ల్యూ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులపైన ఒత్తిడి తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నామన్నారు. సైన్స్, ఆర్ట్స్, భాషా సబ్జెక్టులలో సంస్కరణలు అమలు చేస్తామన్నారు. 2024-25 నుంచి 10వ తరగతిలో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారు. 2025-26 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెడతాం. దీంతో నీట్, జేడబ్ల్యూ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బోర్డు నిర్ణయించిన సిలబస్ బ్లూ ప్రింట్ ఆధారంగా ఫస్ట్ ఇయర్ పరీక్షలని కాలేజీలలో అంతర్గతంగా నిర్వహిస్తారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్ని సెకండ్ ఇయర్ సిలబస్తో మాత్రమే నిర్వహించి ఫలితాలను విడుదల చేస్తారు. ఈ ప్రతిపాదనలపైన సలహాలు, సూచనల్ని 2025 జనవరి 26 లోపు ఇంటర్ బోర్డుకు తెలియజేయాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు సూచనలు చేయవలసిందిగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా కోరారు. ప్రతిపాదిత సంస్కరణల నమూనాలు ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఉంటాయి. BIERE forms@gmail.com మెయిల్కు అభిప్రాయాలను పంపాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.